హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను మా ఉసిరి మొక్కను చూపిస్తాను, చూడండి. నేనండి ఇది 8 సంవత్సరాల క్రితం వేసుకున్నాను. ఇప్పటికీ బాగానే ఉంది. దాంట్లోనే నేను తులసి మొక్క కూడా వేసుకున్నాను. ఎలా పడి మొలిసిందో తెలియదు, కానీ ఈ దానిమ్మ మొక్క కూడా మొలిసింది. 3 కలిపి అలా వేపుగా ఎదుగుతున్నాయి. నేను ప్రతిరోజు దీపం పెడతానండి. 6:30 కల్లా లేచిపోయి నేను చేసేదల్లా ఏమీ లేదండి. ఒక చెంబు నీళ్లు పోస్తాను ఉసిరమ్మకి, ఉసిరి చెట్టుకి. కార్తీక మాసం నెలలో మనలాగా 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు అది తొందరగా గుడికి వెళ్ళలేరు కదా, తెల్లవారుజాముని మంచిగా తులసి చెట్టు దగ్గర దీపం పెట్టుకున్నారనుకోండి, గుడికి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది మీకు. అలాగేనండి, మన చాలామంది అగరబత్తీలు వెలిగించి చెట్టు మొదలు పెట్టేస్తూ ఉంటారు. ఆ చెట్టు మొదలు పెడితే అగరబత్తీల్లో కెమికల్ ఉంటుందంటారు కదా, దానివల్ల చెట్టు ఏమవుతుందంటే నల్లబడిపోతుందండి, మాడిపోయినట్టు అయిపోతుంది. మీరు ఎప్పుడు చెట్టు మొదలు పెట్టకండి, కొంచెం దూరంగా పెట్టుకోండి. కొంచెం దూరంగా పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆ పొగ కొంచెం పక్కకి వెళ్ళిపోతుంది. అలాగే మరీ చెట్టు మొదలకు దీపం కూడా పెట్టకూడదు. చూడండి, 6:30 అవుతుంది. సూర్యభగవానుడు కూడా ఎలాగ వచ్చాడో పైకి. మాకు కరెక్ట్ 6:15 కల్లా కిచెన్లో ఎండ పడుతుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకున్నది ఏంటంటే, మనం కూడా కాస్త తొందరగా లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని, పూజ చేసుకోవటానికి టైం లేకపోయినా ఏం కాదండి, ఇల్లు శుభ్రం చేసుకుని ఆ సూర్యభగవానుడికి ఒక దండం పెట్టుకుని, తండ్రి నాకు ఆరోగ్యాన్ని ఇవ్వని, ఆయనే కదా ఆరోగ్య దేవత, అందుకు ఒక దండం పెట్టుకోండి రోజు. ఆయనే ఆరోగ్యాన్ని ఇచ్చేస్తాడు. మీరు కూడా అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అలాగే పంటలు మంచిగా పండాలి తండ్రి, రైతులు సంతోషంగా ఉండాలని రోజు నేను దండం పెట్టుకుంటాను. మీరు కూడా అలాగే చేయండి, ఓకేనా?